మహామాక్స్. సినిమా ప్రజలపై ప్రభావం చూపిస్తుంది, సమాజాన్ని శాసిస్తుంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఊహించని సంఘటనలు జరిగితే ఇక అక్కడితో జీవితం అయిపోయిందనుకునే వారికి మయూరి మూవీ ఒక ఇన్స్పిరేషన్. కాలు కోల్పోయిన నాట్యకారిని జైపూర్ లెగ్తో తిరిగి ప్రదర్శనలిచ్చి ఎలా సక్సెస్ అయ్యారో చెప్తుంది. ఇలా స్ఫూర్తి నింపే క్యారెక్టర్లలో కనిపించిన యాక్టర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పారాగ్లైడింగ్ ప్రమాదంలో కాళ్ళు చచ్చుపడిపోయిన కోటీశ్వరుడు విక్రమాదిత్య రేసింగ్ అంటే ఇష్టం. కోట్ల మధ్య ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ వీల్ చైర్తోనే వరల్డ్ టూర్ వెళ్లడం, తనకున్న భయాలను పోగొట్టుకొని స్వచ్ఛమైన గాలి పీల్చుకొని మనసు కుదుటపడేలా చేసుకోవడం ఊపిరి సినిమాలో చూపించారు వంశీ పైడిపల్లి. నాగార్జున కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ పలికించేవారు. విక్రమ్ ఎంత మంచి నటుడో కొత్తగా చెప్పక్కర్లేదు. పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తారు. మెంటల్ ఎబిలిటీ ఉన్న క్యారెక్టర్లో జీవించేశారు. అలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్న వారిలో ధైర్యాన్ని నింపింది నాన్న సినిమా. తండ్రిని కంటికి రెప్పలా చూసుకునే చిన్నారిగా రీసెంట్ సెన్సేషన్ దురందర్తో అలరించిన సారా అర్జున్ కనిపించింది. రామ్ చరణ్లో అంత మంచి పర్ఫార్మర్ ఉన్నాడని తెలియచేసింది రంగస్థలం. సెల్లిపోయిన చిట్టిబాబు క్యారెక్టర్లో తన అద్భుతమైన నటనకు అంతా ఫిదా అయిపోయారు. వినికిడి లోపం ఉన్న కుర్రాడు అన్న మరణం వెనుకున్న కుట్రని ఎలా కనిపెట్టి పగ తీర్చుకున్నాడనేది అత్యద్భుతంగా చూపించారు సుకుమార్. వీల్ చైర్కే పరిమితమైనా కానీ కంటి చూపుతోనే శాసించగల, భయపెట్టగల ఆత్రేయ క్యారెక్టర్లో కనిపించారు వర్స్టైల్ యాక్టర్ సూర్య. విక్రమ్ కే కుమార్ ఆయన క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. తాను అనుకున్నది సాధించడానికి వైకల్యాన్ని సైతం లెక్క చేయని ఆత్రేయగా సూర్య యాక్టింగ్ అల్టిమేట్. అసలు పోలీస్ కావాలనే లక్ష్యం ఉన్న రాజాకి అంధత్వం అడ్డుగా మారితే విధి రాసిన తన తలరాతను తనకు తానుగా ఎలా మార్చి రాసుకున్నాడు అనుకున్నది. పోలీస్ కావాలనే లక్ష్యం ఉన్న రాజాకి అంధత్వం అడ్డుగా మారితే విధి రాసిన తన తలరాతను తనకు తానుగా ఎలా మార్చి రాసుకున్నాడు, అనుకున్నది సాధించడానికి ఎలా కష్టపడ్డాడు, చివరికి గోల్ ఎలా రీచ్ అయ్యాడనేది రాజా ది గ్రేట్లో స్ఫూర్తిదాయకంగా చూపించారు అనిల్ రావిపూడి. రవితేజ నటన అద్భుతంగా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశలుగా ట్రిపుల్ రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. నెగిటివ్ షేడ్స్తో ఉండే రావణ్ క్యారెక్టర్ సినిమాలో కీలకం. నత్తితో తారక్ చెప్పిన డైలాగులు ఆకట్టుకోవడమే కాదు, ఆ పాత్రలో పలికించిన హావభావాలు కానీ కొన్ని సీన్లతో పాటు క్లైమాక్స్ లో ఎమోషనల్ గాను కట్టిపడేశారు. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం వారణాసిలో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఆటోమేటిక్ వీల్ చైర్ కే పరిమితమైన, చేతులు కాళ్ళు కదిలించలేకపోయినా కానీ కేవలం కంటి చూపుతోనే శాసిస్తుంటాడు అని కుంభ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోందో చెప్పుకొచ్చారు రాజమౌళి. ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యంలో పుష్పరాజ్ ఎలా ఎదిగాడు, ఎలా రూల్ చేశాడు అనేది రెండు సినిమాల్లో అదిరిపోయేలా చూపించారు. ఒక షోల్డర్ ప్రాబ్లం ఉన్నా కానీ పట్టుదలతో ఎర్రచందనం చెట్లు కొట్టే కార్మికుడిగా మొదలై మొత్తం సామ్రాజ్యానికే అధిపతి అయిన క్యారెక్టర్లో అల్లు అర్జున్ నటన ఆకట్టుకుంటుంది. కలిసి ఉంటే కలదు సుఖంలో నటరత్న ఎన్టీఆర్, 16 ఏళ్ల వయసులో చంద్రమోహన్, పృథ్వీనారాయణలో శ్రీహరి, నితిన్ మాస్ట్రో, రాజ్ తరుణ్ అందగాడు, ముని3 గంగాలో నిత్యా మీనన్, 1 నేనొక్కడ్నే గుంటూరు కారం మూవీస్లో మహేష్, నీవెవరోలో ఆది పినిశెట్టి, అమ్మ చెప్పింది అండ్ మహానుభావుడు సినిమాల్లో సర్వానంద్, గజనీలో సూర్య, కేశవలో నిఖిల్, రీసెంట్గా వచ్చిన శ్రీ చిదంబరం గారులో వంశీ తుమ్మల, ఇలా పలువురు నటీనటులు పలు ప్రాబ్లమ్స్తో ఫైట్ చేసి సక్సెస్ అయ్యే క్యారెక్టర్లలో అద్భుతంగా నటించి మెప్పించారు. వైకల్యం లోపం కాదని, పట్టుదలతో అనుకున్నది సాధించవచ్చని ఎంతో మందిలో స్ఫూర్తి నింపిన సినిమాలు, నటీనటులెవరో చూశారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.